హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చిలుకూరి బాలాజీ టెంపుల్కి వచ్చాను. నేను చాలా సంవత్సరాలుగా వింటున్నా ఈ టెంపుల్ గురించి. ప్రీవియస్ మా సిస్టర్ వాళ్ళు కూడా చెప్పారు, కానీ నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు. హైదరాబాద్ వెళ్ళడమే కాగను, అలాంటిది ఇంకా ఆ టెంపుల్కి కూడా అనుకున్నాను. ఎందుకు అలా అన్నాను అని అంటే, బయటికి వెళ్ళడానికి నాకు అసలు ఛాన్స్ లేదు. బికాస్ ఏంటంటే ఇప్పుడు జాబ్స్ కదండి, జాబ్స్లో మాని తిరిగి అంత స్వేచ్ఛలు లేవు. ఉద్యోగం చేసామా వచ్చామా అంతే పని. పైగా నాకు రిలేటివ్స్ అయితే హైదరాబాద్లో కూడా ఏం లేరు. ఇప్పుడు మా సిస్టర్ ఉంది కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళాం కాబట్టి ఒక్కొక్కటి నచ్చిన ప్లేసెస్ అన్నీ విజిట్ అయ్యి వచ్చాము. మ్యాక్సిమం ఒక 4 daysలో నాకు తెలిసిన ప్లేసెస్కి విజిట్ అయ్యాం. కానీ మొత్తం బండి మీదే కొంచెం రిస్క్ అనిపించినా ఇంకా తప్పదు కదా. అక్కడ వెహికల్స్ అంటే చాలా ఛార్జెస్ అయిపోతున్నాయి. హైదరాబాద్ అంటేనే నిజంగా హై ధరలతో బాధేస్తుంది అనిపించింది నాకైతే. ఎక్కడికి వెళ్ళినా పిచ్చ ప్రైజెస్, అన్ని డబ్బులతో పని, చాలా కష్టం అనిపించింది. ఇంకా మొత్తానికైతే టెంపుల్కి రీచ్ అయ్యాము. చాలా టైం పట్టింది టెంపుల్కి రీచ్ అవ్వడానికి బండి మీదే. ఇక్కడ వచ్చే దారిలో నేను ఒక సందు అంటే వే మర్చిపోయాము. కొంచెం ఒక 1 kilometer ఉంది అనగా వే మర్చిపోయాం. వేరే దారి వెళ్ళిపోయాం అనమాట. గూగుల్ మ్యాప్లో చూసుకొని వెళ్ళాము. సో అక్కడ ఏమైందంటే, గూగుల్ మ్యాప్లో ఒక మంచి ప్లేస్ అయితే నేను చూసి, అక్కడైతే చెరువులా ఉండి గ్రీనరీతో పెద్ద విల్లాస్ ఉన్నాయి. ఇటువైపు విల్లాస్, ఫ్యాక్టరీస్, ఇటువైపు ఏమో చెరువు. అక్కడ గ్రీనరీ ఎంత బాగుందో అసలు చూడడానికి. రీల్స్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ వేరే ప్లాన్ చేసాం. మొత్తానికైతే టెంపుల్కి మీ అందరికీ తెలిసిందే కదా, ఒక ప్రదక్షిణం చేసి మొక్కు తీరిన తర్వాత వచ్చి 11 ప్రదక్షిణాలు చేయాలంట. మేమైతే ప్రదక్షిణం చేసేసాము, మొక్కుకున్నాము. ఏమో ఫ్యూచర్లో జరిగిద్దేమో దేవుడు ఆశీస్సులతో చూడాలి. షాపింగ్కి వచ్చాము. ఇంకా షాపింగ్కి వచ్చి ఒక్కొక్కటి చూసుకుంటూ ఉన్నాం. నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ చేయాలని లేదు, బట్ ఇక్కడికి వచ్చి ఏదైనా గుర్తుగా ఉండాలి అని అనిపించి బ్యాంగిల్స్ తీసుకున్నా. పిల్లలకి కడియాలు అడిగారు, కడియాలు తీసుకున్నా. మా ఇద్దరు పిల్లలకి పెన్స్ అయ్యో వెరైటీగా ఉన్నాయి. రాకెట్ పెన్ అంట, ఏవో పెన్స్ వెరైటీగా ఉన్నాయి. హార్ట్ పెన్ అని వాళ్ళకి నచ్చినవి తీసుకున్నారు. ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, ఇదైతే భలే సరదాగా అనిపించింది. చాలా బాగున్నాయి, క్యూట్గా. ఇక్కడ మేము అనుకుంటున్నాం అనమాట, అది ఆ పక్షి నేను, ఈ పక్షి నేను, నిన్ను ఎల్లగొడుతున్నాను, నువ్వు వస్తున్నావు, ఇది మా అత్తగారు, ఇది మా మామగారు. సో అట్లా మా ఫ్యామిలీ గురించి అంతా చెప్పుకుంటున్నాం అనమాట. ఇది నేను, ఇది మీరు కూడా ఇలా చిన్నపిల్లల్లో అయిపోతారా ఇలాంటి వస్తువులు చూసుకుంటే. నాకైతే భలే సరదా అనిపించింది. ఇక్కడ 10 rupees థింగ్స్ అని, 10 రూపాయల వస్తువులని. ఫుడ్ కూడా రీజనబుల్గానే అనిపించింది. అంటే చాలా గుడుల దగ్గర ఉన్న ప్లేసెస్లో హై కాస్ట్ ఉంటాయి కదా, ఏమో నాకు ఇక్కడైతే అలా అనిపించిన. ఫుడ్తో సహా రీజనబుల్గానే అనిపించింది. ఇంకా వస్తువులు కూడా ప్రైజెస్ రీజనబుల్గానే అనిపించింది. నేనైతే బ్యాంగిల్స్ వచ్చేసి 100 రూపీస్కి 2 తీసుకున్నాను. 50 రూపీస్వి కూడా ఉన్నాయి ఇక్కడ. 100 రూపీస్ అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి ఉన్నాయన్నమాట. నేను హైదరాబాద్లో చేసిన షాపింగ్ ఏం చేయలేదు. నేను ఏమనుకున్నాను అవి మాత్రం కొనుక్కొని వచ్చాను. ఈసారి నెక్స్ట్ వీడియోలో అయితే అవన్నీ చూపిస్తా. ఎంత బాగున్నాయి కదా, బుజ్జు విగ్రహాలు ఉన్నాయి, రోళ్ళు అయితే భలే ఉన్నాయి. పెద్ద రోళ్ళు తీసుకుందామని బేరం ఆడాం, కానీ ఇక్కడ నుంచి మేము వెళ్ళేది బస్లో. సో అంతా మేము పెట్టుకొని వెళ్ళడం కష్టం కదా అని చెప్పి మేము తీసుకోలేదు విజయవాడకి. మా చెల్లిని తీసుకోమంటే, మా చెల్లి కూడా ఇప్పుడు బండి మీద మేము వెళ్తున్నాం కదా, ఎలా పెట్టుకొని వెళ్ళాలి ఇక్కడ అంటే ఉంటాయని మాకు తెలియదు కదా, ఎలా పెట్టుకొని వెళ్ళాలి అని మేము తీసుకోవాలి. ఇంకా వెళ్తున్న దారిలో హనీ కనిపించింది అనమాట. సరే వెళ్ళేటప్పుడు, ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు చూద్దాము అన్నట్టుగా ఆగాము. ఇక్కడ రకరకాల తేనె ఉంది, అంటే అల్లం కలిపిన తేనె అంట, హనీ బీ అంటే అబ్బాయి బీది ఒక తేనె అంట, అట్లా ఏదో వెరైటీగా ఉన్నాయన్నమాట. సో అలా టేస్ట్ చేస్తున్నాం. ప్రైజెస్ కూడా కాస్ట్ బాగానే ఉంది. ఇక్కడ ప్రైజెస్ కూడా బాగానే ఉన్నాయి. అంటే ఇక్కడ మరి న్యాచురల్ హనీ కదా, సో మరి అంత ప్రైజెస్ ఉన్నాయేమో. మొత్తానికి ఒకటి తీసుకుందాం అనుకున్నాం, కానీ సడన్గా ప్లాన్ చేంజ్ అయిపోయింది. ఇవన్నీ పెట్టుకొని వెళ్ళాలంటే కష్టమైపోతుంది. పైగా అది గాజువి, బండి మీద పెడితే పగిలిపోద్ది కదా. సో ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు? నెక్స్ట్ ఏంటంటే మేము జూకి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాము. సో జూకి అంటే సడన్ ప్లానింగ్ అనమాట, అక్కడికక్కడే నిర్ణయించుకున్నది అనమాట. సో అందుకని మేము మళ్ళీ అది గాజుది కదా, అటు ఇటు తిరిగితే పగిలిపోద్దని నేను తీసుకోలేదు. నెక్స్ట్ వీడియో వచ్చేసి జూ వీడియో మీకు పోస్ట్ చేస్తాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్.